ఆ ఉన్న కాలస్థానంలో రక్షించుము బావా. బాబా సత్యవతి పౌత్ర, ధాతరాజులకు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకములెల్లా కాపాడు నిన్ను యాచించుటకై పాండవ దూతనై నీ యొద్దకు వచ్చి తిరిగి అనన్య సామాన్య బల పరాక్రమాతిశయ సంపన్నులకు రాజన్య చూడామరుల కాలవాలమై జగత్ప్రసిద్ధి వహించిన మీ వంశ భవిష్యము ఈ పట్ల నీ వరచు నిర్ణయంపై ఆధారపడి ఉన్నది కావున ఈ సంధి విషయమున
లోకముల చేతను సర్వరాజలోకము చేతను ప్రశంసార్హమై అఖ్యాతి నొందిన మీ వంశ ప్రతిష్టను సుప్రతిష్టము గావింపు మా మామ. మీ కుల గౌరవము మీ వారి సత్కీర్తియు ఎల్లరెరింగనవే అయినను ఇప్పట్టునకింత ఒక్కానించదా శ్రద్ధగా ఖండించు ధర్మమున కొడంబడి అరణ్యజ్ఞాతవాసములు ప్రశాంత సిద్ధులై గడిపిన పాండుపుత్రుల నయ వినయ శీలంబును వారి సమస్త శస్త్రాస్త్ర నైపుణ్యమును ఒక పర్యాయము సమాలోకనమవుతుంది. ఆ పాండవులను 13 వస్త్రములు పడరాని పాత్రలు పడి చొలక రాజ్య భాగమును కోరుచున్నారు మామ. పతితులు కాదు నీ భక్తులు విద్యలను చతురులు మంచివారు నృప సంతతికి అచ్యుతులకు కూర్చువా రక్షించుకొనలేని అసమర్థులు రడసూరులట. ఏమి బాబా ఇంత తనుక నా సంధివచనములన్నయు ఎంతో శ్రద్ధగా ఆలించుచు రణశూరులు పాండవులు ఎనంతనే ఉలిక్కి పడితేమయ్యా సార్వభౌమ నీవేమనుకున్నను మంత్రతంత్ర యూహా విశారదులు అవిరథ అర్థరథ సమరథ మహారథాది బహువిధ బృహదాంకిత దర్పోధసులు సకలాస్త్ర శక్త సంధాన సంవిధాన ప్రజ్ఞా విజ్ఞాన దురంధరులు ఆత్మస్థైర్య ధైర్య శౌర్య అచందల దీక్షాదక్షులు భుజముల తేజవ విరాజితులు వేదాధ్యయన పండితులు నలుదశల నుండి ఈ రాయబారపు సభను తిలకంపగోరి వచ్చిన మహామహులు గరిష్టాది వ్రతకర్మశీలున్న ఈ నిండు సభాముఖంబున ఇందరి సమక్షమున ముమ్మాటికి నిశ్చయముగా
అట్లు చేయధనం పనిచో వారెవరును ద్రౌపదియు నీతో వేరు వేరు చెప్పమనిన వాటను ప్రకృతానుపయోగములను చేసి విరమించి తిని మామ. వాసుదేవ అవునా ఈ ముదుసరి ఎప్పుడే తన వాచా కవిటలు చూపించుచున్నాడు. మామ ఎరుగుదును పెద్దవాడమని విన్నవించి తిని కార్యము దుర్భరంబు కావున ఇంతగా నీతో కూడా చెప్పవలసి వచ్చినది. ఆ పాండవులచే శుశ్రూషనే చేయించుకొని ఎదవు లేక సంగరమునే చేయించుకొని ఎదవు అది నీ అన్నమే. అందులకును ఇందులకును మరి ఎందులకైనా వారు సంసిద్ధమై ఉన్నారు. ప్రకృతం మనకు అది విచ్చేయం కాదు. అధిక ప్రసంగము గమనించటకు ప్రాజ్ఞులప్పను దూతగా వచ్చిన వాడు నీ వక్తవ్యం మీద చెప్పుకున్నావు. ఓయి సోదపత్ర, ఈ నందనందన మాట కొంచెం నీటి అధిక ప్రసంగమునక ఎవరధికారం వసంగిని చెప్పదరకున్న విషయం ఒప్పో తప్పో ముగింపకుండగా పలుటగునే సమర గురువంతవానికేనియో కుమతి నీకు ఎలా ఈ దుందడుకులు కుంభసంభవ ముదుముచ్చే మధ్య తప్పిన గాయంకేరుతో పాటు నీకులు మద్దుపోయినా ఏంటి పూలు గుడ్డయ సంగి బ్రోచు విభూని సుయోధనదయ సంపాదిత అంగదేశ సామ్రాజ్య ధౌరయ సేవకుడవకు నీ కుచితంబులకు ధర్మంబులు భీష్మాదులకు కూడా ఉపదేశించుతున్నావు. న్యాయపక్షపాతులకు ప్రభుచిత్తానుసరణం అనావశ్యకం. కుటుంబపు చేతలపకూడ నిజయులు చేసిరోజు నీ నిత్యమనుతు సమనందరకు విసదము చేసే నీ కటసము ఔరా కందు వచందము లేకయున్నా నీ వెంటల మాటు చంద్రుడము
సుతనందనా ద్రోణాత్మజ న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసరము అనవసరం కదా ప్రకటించినవి. కానీ ఇది గాంగేయదేవ ప్రయోగింపదైనది. ఏమంటే వేని అభిజాతత్వము కలుగుజాన సతి అంటై ఉండగా దుర్గగాగ పటింకొల్లున కీర్తి తెచ్చి కటి వస్త్రం గొల్వగా దాసివి సభల ఇందు వచింపు మనసు తొడ ఆపాలింపగా చూచి ఏడికిది దుష్కార్యం బనుగాలి రే. ఓయి వికర్ణ, అది ఒక గొప్ప కార్యమని సుయోధనాదులను ప్రశంసించిన నీవు 4 ధర్మ కార్యములు నాడు నుడివినంతనే వారికన్నా పెద్దవైతివా? దీనికంతకు ప్రథమ కారణము నీ తండ్రియే కదా. తులువలను రెండు దుష్ట చేష్టలు నివారింపబూనుట కంటే పెద్దల కోరకుండుటయే పరమధర్మము. అచ్యుత్కటై పుణ్యపాపై రిహైవ ఫలముచటే అని శాస్త్రంబులుగా కొనుచున్నవి. దుర్యోధనుడు సకుటుంబంగా నశించే ఉపాయము ఈ అంగరాజులకు తప్ప తక్కిన వారికి తెలియదు. లేదేని కౌరవుల కాజు తలంపున సంధి చేయగా మంచియో చెడ్డయో చెప్పుతుండగా సూదపుత్రుడభిమానము చేకలహింప నేటిగా నిరభిమాన బ్రహ్మలకు సార్వభౌమ లక్షణ మాత్ర పంచేత ధనుర్వేద స్వర ఆచార్య పుత్ర ముకుందుని మాట చెప్పునలు బెదరి సుయోధనుడు తన దేహము నిరము పాలు చేసిన బెదరగ సూతను ధనుడు ఎదురుగాను చతుసముద్రములు చదరముగా ఈ పుడవే సత్రవ సూర్యం చేయకుండగా ఇంకెన్ని నాళ్ళు బేరమల పలికెదవరా? కలకాలం పేరు బరువు వలదు యుద్ధమునా మనమందరము కార్యార్థి అయి వచ్చిన వాసుదేవుని ఆవలకు పంపు యోచింపగలిగిన కదా. నీకు అకారణ పరస్పర కలహములేదా? రాధేయ, నీవిక సమాధేయ వాక్యములకై ప్రయత్నం. పెద్దవాడి అని మీరెల్లరూ నా ఈ చిన్న విన్నపములు చెల్లింపు. మా సుయోధనుడు ఎక్కడ? నాయన దగ్గరకు రమ్ము నాయన. ఇతడేమో కొరగాని పలుకులు పలుకును కానీ విందము. కుమార, ఇంద్రియ దుర్మదము మొదలే తగమించి మనము వంచి నిష్ఠలు ఏ దయా సాంద్రుని అట్టివాడు వచ్చి కావున అయ్యకు మాటలు నిరాకరింపగా తండ్రి, నేడు క్రొత్తలేమున్నవి. వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఇతడు. దానికి నేను నాయన అటుల కాదు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ప్రబుద్ధులకు మన మహానదికులందరూ సంధి కొడంబడుట ఎందే కృత నిశ్చయులైన వారు. ఇక
తండ్రి, చెప్పవలసిన వారు కావున చెప్పింది కానీ పితృదేవా లేదేని అతిశేత నిజము నిండను దాయాదులు కబురూపిన నేను ఈ తలగుట వారికి ఓడుటే యగుగానే అదేనుగాక వారు బలవంతులై మమ్ము జనకుదురని కలనైనను తలంపకుడు తండ్రి. సమరము చేయరే బలము చలిన రణసూరుల ఆ రణసూరులు సమరము చేయరే బలము చలిన నల్వను చూతుతుండ పెండ్లము పెదదానిచే కటకటంబడ చూతుతూ మోరకుందురా మమతయు బంధు మానము అవమానము సిగ్గులు లేని వారి నెయ్యము చదువునటయ్యో భూమి బదులందరూ నవ్వరటయ్య చేసిన అదేనగాక నా దక్షిణ భుజస్కందమైన రాఘాయుండును నేను తమ్ములను సంగ్రామంబులో నాగాదీశుడరు నచ్చుగాగా ఎదుర సఖ్యమే వృధా భ్రాంతిగాని ధర్మము బది కామకేతుర 12 తేదోదల ప్రాధాన్యము గలట్టి రాత కొడుకు పౌరవ్య వంశాగ్రణి అదేనుగాక తమ్ముని తెరయిలకు పాలిమ్మనెదవు. ఎవరయ్యా నీకు తమ్ములు? యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వని దేవతల లేక పాండురు పావుడా నీకు తమ్ముడు? ఎవరయ్యా నీకు తమ్ములు? శతశృంగ పర్వతము మీద పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చే శృంగ భంగ మరుచునకు అంతటి వెర్రివాడు కాదు ఈ సుయోధన సార్వభౌమన. నాయన నీకు అప్రస్తుత ప్రశంస చేయాల తీగ కదిపిన డొంకల్తయు కదులు. ధర్మశాస్త్ర ప్రకారము వారికి పాలు లేదండి వేని ఆ వచనములను చెప్పి ఈ సభాసదులను మెప్పింపు. అటులనే తండ్రి, ఓ సభాసదులారా, కుల విద్వాంసులారా, మంత్రి సామంత రాజచంద్రులారా, నేడు ధర్మశాస్త్ర ప్రశంస వచ్చినది. ఏది ధర్మము, ఏది అధర్మము? రాజ్యమును జ్యేష్ఠ కుటుంబంలో వాడు పరిపాలించడం ధర్మమా? కనిష్ట కుటుంబంలోనే వాడు పరిపాలించడం ధర్మమా? రాజ్యమును జ్యేష్ఠ కుటుంబంలోనే వాడు పరిపాలించడం ధర్మమని ధర్మశాస్త్రములు ఘోషిస్తున్నవి కానీ కనిష్ట కుటుంబంలోనే వాడు పరిపాలించడం ధర్మమని ఏ ధర్మశాస్త్రము ఘోషించటలేదు. మా తండ్రి గారు పుట్టుక చేయంతులు కావున మా పిన తండ్రి పాటు రాజు రాజ్యమేలను మేము అంతులము కాదు కదా కౌంతేయులకు భాగమిచ్చుటకు. మా తండ్రి గారి అవివేకము వలన వారికి ఎక్కువ అర్ధరాజ్యము వచ్చినది. దానినే తార్కాణంగా కైకి మాపైకి దాడికి మరలుతున్నారు. ఇది కేవలం అధర్మము, అన్యాయము, అక్రమము. బావా, సంధి చేటుకు వచ్చితివా? సంధి చేటుకు వచ్చిన వాడవు శాంతి వచ్చి పలుకక
మా సమాధాన వచనములు వినక కౌంతేయుల బల పరాక్రమము గురించి పొగడుచు మమ్ము బెదరించుతుంటివి. నీ బెదరింపులకు భయపడిపోయి ఈ సుయోధన సార్వభౌముడు రాజ్య భాగమిచ్చుని తలంచితివా కృష్ణ? ఏమనుచున్నారు? 5 నిత్యాలను తొడుగుతున్నారు. ఒక ప్రస్థము, వారణావతము, జయంతము, హస్తినాపురములతో కలిపి వారి యొక్క పట్టణం ఇచ్చిన చారులను తడుగుతున్నారు. అవి నావి కానివి, నాకు లేనివి. నేను ఇంకొకరికి దానము చేసిన పట్టణములను వారికి ఎట్లు కట్టబెట్టగలను? ఇది సంధిపసుకు విధానమా? ఇది సంధి మార్గమా? 5 ఇచ్చినతో 4 సోదరులు ఏమి కావలేరు? మా తమ్ములు కూడా మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పట్టణం ఇచ్చిన చారుడంతో పైకి దారికి వెళ్ళలరా? వారు 5 మేము 4 కలిసి ఈ సువిశాల సామ్రాజ్యమును ఖండములుగా విభజించుకున్నతో ఎవరికి ఎంత 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 ఎంత? ఈ సువిశాల సామ్రాజ్యమును ఖండములుగా విభజించుకున్నతో భిన్న సంస్కృతితో, భిన్న నాగరికతతో దేశము చిన్న భిన్నమైన ఇది దేశ ప్రజలకు శ్రేయస్కరమా? ఇది రాజనీతియా? ఇది రాజధర్మమా? కావున పాండవులకు 5 కాదు, వాడి సూర్యముడు. కృష్ణ, నీవు ఎంత బెదిరించినను పాండవులకు వాడి సూది మొన మోపిన భూభాగము కూడా ఇవ్వను. జయమో పరాజయమో పగర, జయమో పరాజయమో పగర గెలిచితివేని, పగర గెలిచితివేని. ఈ జగతి గేలు కొనదా అరుజన్ములు తమ్ములు కొలువా, శత్రువులు గెలిచిరేనియో సపరివారముగా అనుభవించదనాక లోకానుభవము. నీవు యుద్ధమునందే కృత నిశ్చయుడమై ఉన్నావు. తోక త్రొక్కిన మహానగములను కలని నీపై ఉరక జలించుతున్న పాండవుల బల పరాక్రమములు నా కడుపులో చేయనట్టి కలంచుచున్నవిరా తండ్రి. భరత కులము పేరు తండ్రి. కూర్చుండగా ఏలాంటి ఇట్లు అమంగళ వాక్యములు పలికెదరు తండ్రి, ఎలా ఇట్లు అమంగళ వాక్యములు పలికెదరు. భరత కులమునకే లోభము 2 తెగల వారు అని తచ్చుట ఎందేని కలదే. సంధి చేసిన తప్పునా జరుగుని సంధి చేసిన తప్పునా చావు. పిచ్చి సంఖ్యలో మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయపడుతారని భ్రమపడుతున్నారు. ఇది కేవలం పొరపాటు. కామ క్రోధాదులకు వసులై ఎన్నడునో గీర్వాణులు వర్తించరు. అట్లా వర్తించితే వారికి దైవత్వమే నిలువదు. వారు మనుషులతో సమానం. మేము మనుషులమే. వారి బల పరాక్రమముల కంటే మా పరాక్రమములే ఎక్కువ. కావున భవితవ్యమును ముందే నిర్ణయించుకుంటుంది. దానిని ఆలోచి స్వస్థత కైకొనుడుతుంది. అది తగటాత్తు పాండవులందరినీ రేపు జరుగుబోవు కురుక్షేత్ర సంగ్రామంబున అని తగటాత్తు పాండవులందరినీ ద్రుపదాత్మజాతుతో వనరుహనేత్రుతో ద్రుపది వర్గంబుతో అచరమ్మ స్వాస్థములు గట్టి పొటరిస్తును
నన్ను మెచ్చగల ఈ సూతరందరిని మైత్రియే నా కులమునకి ఎంత చేర్పాటు తెచ్చి రాధేయ ఇంకేమి చేయించినవరా కలిసి నీ రక్షణ కురుకులేశ్వర, నీ కుమారుడితో మైత్రి గావించిన రాధేయునకు తగిన బిరుదమే ఇప్పించిదివి. దొరవు దొరవు నీ కన్న కొడుకులతో సమముగా పెంచితీవు మా కుటుంబము పేరు నీదు మాటలకు ఎదురాడరాదు గాని నీ వెరుంగని పని చేసిరెవరు చెప్పుమా. ముదిమిచే మతి తప్పిన మహారాజు మాటలకు అభిమాన పడదేవేలనయ్యా. కూర్చుండము నాయన, కూర్చుండము. తండ్రి, నాపై ప్రాణముకు కర్ణును నిందించుట ఒకటయును, నన్ను నిందించుట ఒకటయును. కర్ణుడన వివరణ పుట్టివి, కర్ణుడేరా ప్రాణము, కర్ణుడేరా సర్వస్వము. మరల ఎన్నడేని కన్న కఠోరప్పులకు పలుకులు పలికిదిరేని అందుగా అవని ఎంతయు కైవ సంబగును పాండు రాజసుతులకు, అవని ఎంతయు కైవ సంబగును పాండు రాజసుతులకు నీ మనోరథము మహారాజు వాక్యములు వినినా మనసు విరిగిన నీ ఐత శ్రీల మైత్రి గమిస్తుంది కానీ కన్నులు మనోనిశ్చయమే గుర్తుపోయితే లోకము తెల్లవారిన పూర్ణదయా సకాయుడై పోరికి వచ్చి పురారి ఎలిగిన కన్నుల మేన ప్రాణములు కలిగిన పాండుల చావు తప్పునే. దైవమా 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 కొడుకులు తుదకింత ముసలివాడకు కేను దయ సదుకొన
సుయోధన, తాత ఇటు రమ్ము నాయన. నాయన, అర్జునునకు కన్నునకు తులారణం ఏర్పరిచి అందు ఎవరు గెలుతురో వారిదే విజయమని నిర్ణయించాము నాయన. అట్లు వచ్చుట వలన బంధునాశనము జన నష్టము తప్పును నాయన. కావున నా ఈ మాటలు ఆలకింపుడు సుయోధన. ఎల్లడు జన్మించితిమో, ఎన్నడు పెరిగితివో, యుద్ధ వేటికి మాకు ఓ అన్నా. ముదుసల్లము భగవన్నామము తలంచుకొనుచు బ్రతికెదముర్రి. చచ్చిన క్రీడి చచ్చినను తాత ముదుసలివా? నీవు యుద్ధమనరింపలేవా? నీవు ముదుసలివి కాకపోయినను నీవు మాకు సహాయపడుదు అని అనుకుంటేవా ఏమయ్యా? పక్షపాతం లేకుండా యుద్ధమనరించడంతో నీ ఒక్కడివే చాలు తాత. మృత్యువుని ఆధీనమున్నది అది నాకు తెలియను తాత. చచ్చిన క్రీడి చచ్చినను చావని నలుగురు మాకు నాలుగోళ్ళిచ్చిన చాలునంచు అడుగరే. అప్పుడందరూ మీరు చెప్పరే ఇచ్చక మేలయాడెదరు. అప్పుడెల్లరూ చూడగా చూడమందు కొల్పొచ్చిన భాగమున్ మరలా లోగొన చూడరే నేడు వీరులై. అది యునుగాక తాత శాంతనవా. కలుగుడు మాకు శత్రువులు అంతేగాని క్రీడ ఒకడు నచ్చిన కీడుగలకే. బ్రతికియుడిన ఏవురు బ్రతుకవలయు, చచ్చిదేనియు ఏవురు చావవలయు, ఏవురు చావవలయు, ఏవురు చావవలయు. ఓహో ఈ అవివేకి, నీకు ఎంత చెప్పినను ప్రయోజనం లేదు. కానిమ్ము. గురుదేవా, మీరు మౌనము వహించినారా? అంటే వారితో సంధి చేయమనుటేనా మీ అభిప్రాయము కూడా? గురుదేవ, పాండవ పక్షపాతము భవన్మతము మరలించగా ఆ కల్డలు దండ నుండు తమ కంటే పరాక్రమశాలియే. అది పట్లుండగా ఎన్నడో అయిన యుద్ధము మాడాదరంతురయ్య. కాదిండు మగత్మ తమకు కృపయీ గతి గల్గిన ఏమి సేయుతుడు. భవాదృశుల వారితో సంధి చేయమనుట కంటే సర్వమును వారికే వసంగి మొమ్మే అరణ్యముల పాలు కమ్మరిట ఉచితము గురుదేవ. అనులంఘనీయమ్మకు మీ ఆనంద చొప్పున వారికి అర్ధరాజ్యము ఇచ్చి తినే అనుకునుడు గురుదేవ. ఇరువురు స్వతంత్రులు ఒకటే సమూయేలగలరే. అటుకునే రెండు ముదిరిన అవని జంబులు ఎముడునా రెండు కత్తులదేవి ఒక్కవరరు ఎమిడు పతూచిన గురువరేగా. ధనబిగ పారావార పరిణ కుంభ సంభవ చచ్చదమో చచ్చదమో రిపువీరుల వృక్షదమో ఎవడెరగో
రాదలచినచో వచ్చి అని చేసి ధైర్యం తెలుతుము పగరదల్చుడిదే పని చేస్తున్నాను బ్రహ్మణుడు కానీ గురువని కానీ నమస్కరించిన నమస్కరించగాక రణచక్రమంతయు తన చేతి మీదనే త్రిప్పబలినది వాంఛించు ఆ కర్ణుని మనోరథమే లేదా వర్జింపుడు తమ్ముడా అశ్వత్థామా ఏలనయ్యా నీకి తొందర కోపజ్వాల రగుల్పభోగము దయాకుపారా మాకెల్ల వీతాపాయంబగు త్రోవబోవగో రణ యో సంగివై
రంగు విరోధి వర్షములపై దూపి చెండోడుమయ్య పోరాటము పోడియే మనకు అన్యోన్యమిట అన్యోన్యములు పోరాటము పాడియే మనకు. మూఢ దుర్యోధన, సిగ్గులేక ఎంకనూ నన్ను అనునయింపవచ్చితివి. ఈ సూతనందనుడా నీకు నియామకుడు ధరణీనాథుండవు ఆచార్య పాద నమస్కారము కూడా కూడగొంటు నీకు మోదించి మార్పిన మానవుడవు వాడవే. ఫలవతి ఫలవతి విశ్వాసపూర్ణాకృతి బంధువులైన వారు అశ్వత్థామ, నేను కలమతినా విశ్వాసహీనుడనా? అవును, నేను మీ అందరికి రాచవర్యాతలతో గౌరవించుతున్నందుకు ఈ రారాజు కలమతియే, విశ్వాసహీనుడే అశ్వత్థామ. బంధువులైన వారు తెరవచ్చిన వారు పొందు సేయు మీ సంధియులొచ్చుని అముదు తంకి వచించుచుండగా దయాబంధురుడై వదీయమగు పద్ధతి కిల్తల చూపెగారా లోబాబు కర్ణుడ అతని సాటి తక్కిన దేవుడేని. మాత్రం ధర్మమా మహాత్మా? ఇంతవరకు పరీక్షించలేమి పరిగ్రహించలేమి. అష్టపుర సార్వభౌమ, చాలు చాలు పేరు చూడ ధర్మరాచార్యార్థము కాలంబులో ఏ లోపము కట్టించిన ఇటు ఆలోచించిన పప్పు సంజయ పరిచే గప్పు గారుమ్మ పోరికి వీరు వీరు తోడుపడు వారే ఆశించితే దురహంకార పరిభవిష్యమాన కురుకుల రూపధేయ రాధేయ మీరు రెండు రెండు ఆరాధించిన నాడే వచ్చినములేనా కృపాచార్య భాగినయ్య కించిత్ కాలం ఓపిక చేయము, అందరమును పోవచ్చు. బావా శ్రీయోధర సూచించిన కదూ, నీ కొలువు కూడా మంద క్రమక్రమముగా మారి ఎట్లు రణకోటమైపోవచ్చున్నదు. గౌరవేంద్ర, సత్యవర్తనకు న్యాయదీక్షకు ధర్మరక్షణకు పేరొందిన కురువంశములో జరిగించి మొదటి నుండి నీవు పాండవులకు చేయని అన్యాయం ఉన్నదా? చిన్ననాడే విషములు కలిపిన ఆహారమును పెట్టించితివి, నదుల్లో త్రోయించితివి, పాముల చేత కల్పించితివి, రట్టగిల్లు కల్పించితివి, నిండు సభలో పాండవ పట్ట మహిషిని దారుణముగా పరాభవించితివి. వారి వైభవము చూడలేక మాయాజోతము కల్పించి పాండవ స్త్రీని అపహరించి ఏకవస్త్ర లోక విరుద్ధయారని అగ్నిసేనని సభలోనికి తెప్పించి వల్ల లుప్పించి పరాభవించినారు. ఇది మహాఘోరము. మన దేశ చరిత్రలో స్త్రీలకు ఇంతటి అవమానం